అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరుడు ఈ యొక్క అసోసియేషన్ అధ్యక్షుడు అంజి గారికి, మరి ప్రభాకర్ గారికి, లక్ష్మణ్ గారికి, వనం సింగ్ గారికి, అదేవిధంగా నాతోటి ఉదయం నుంచి ప్రతి జెండా కార్యక్రమం పాల్గొన్నటువంటి పెద్దలు సురేష్ రెడ్డి గారికి, సీతారామరెడ్డి గారికి, మరి జగన్ గారికి, ముత్యాల గారికి, అదేవిధంగా ఆర్థిక యాదవ్ మిత్రబృందం కూడా పరశురామ్ గారికి, రాఘవయ్యకు, మరి పేరు చెప్పిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా 2 నమస్కారాలు పెడుతూ, ముత్యాల గారికి 2 నమస్కారాలు పెడుతూ, ఇక్కడ వచ్చిన మహిళా సోదరులందరూ కూడా 15 ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ జెండా కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించి జెండా ఎగరేస్తూ సంతోషం. ప్రతి జెండా కార్యక్రమం నేను చెప్తున్నాను, నీటి సమస్య ఒకటి ఉంది, ఆ నీటి సమస్యను సాల్వ్ చేయడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పడం జరిగింది. నేను అంజనేయులు కూడా అదేవిధంగా ప్రభాకర్ లక్ష్మణ్ కూడా చెప్పడం జరిగింది. మీరు రాండి, ఒకసారి ఎంపీ గారితో వీలైతే వాటర్ బోర్డు తోటి మాట్లాడి అది తగ్గియడమా, ఇన్స్టాల్మెంట్ చేయడమా, అది కూడా మొదటి కోరిక. రెండవది, ఈ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ గుడి నిర్మాణానికి ఖచ్చితంగా నా సహాయ సహకారాలు ఉంటాయి. మీ గుడి నిర్మాణానికి నేను ఖచ్చితంగా నా వంతు సాయం చేస్తానని చెప్పి కూడా మీకు మాట ఇస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు కమ్యూనిటీ హాల్లో కూడా ఎంపీ గారితో 10 లక్షల రూపాయలు ఫండ్ పెట్టేవాళ్ళు 10 లక్షలు, లేకపోతే 4 లక్షలు శాంక్షన్ అయింది. ఇంకొక 6 లక్షలు పెట్టి కమ్యూనిటీ హాల్ మీ అందరి కోసం ఇక్కడ కట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలా 4 లక్షలు శాంక్షన్ అయింది. ఈ జాగా మీరు కాపాడుకోండి, మీకే పనికి వస్తుంది. ఈ కాలంలో వాళ్ళకు రేపు మీ పిల్లల భవిష్యత్తు కోసం పనికి వస్తుంది. ఎందుకోసం అంటే ఏదో ఈ గల్లీలో ఉన్న వాళ్ళు వాడుకోడు కాదు, ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంటే అందరూ వాడుకోవచ్చు, అందరూ ఉండొచ్చు. కాబట్టి అందరికీ ఉపయోగపడే పని మనం అందరం ఆస్వాదించాలి, దానికి సహకరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఎందుకోసం అంటే నాకు కుక్కడపల్లి కాన్ఫరెన్స్ కూడా ప్రోగ్రామ్స్ ఉంది, మళ్ళీ లేట్ అయిపోతే అక్కడ మళ్ళీ జెండా ఎగరేటువంటి ఉండదు, నేనే చూపించుకోటి అక్కడికి వెళ్ళాలి. కాబట్టి మరొకసారి మీ అందరికీ 15 ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దేశం నాకేమిచ్చిందా కూడా దేశం కోసం నేనేం చేయాలని చెప్పి కొత్తగా కష్టపడాలి. అదే బాగానే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే 15 ఆగస్టు అంటే 26 జనవరి అంటే జెండా ఎగరేసి బిస్కెట్లు, చాక్లెట్లు, అరటిపళ్ళు పంచడం కాదు, ప్రతి ఒక్కరికి ఎంతో మంది త్యాగ పురుషులు, ఎంతో మంది మహానుభావులు వారి యొక్క త్యాగం, వాళ్ళ బలిదానమే మన ఈ స్వతంత్ర దినోత్సవం. ఈ స్వతంత్ర దినోత్సవం కాబట్టి వారి యొక్క చరిత్ర మనం గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి గత వారం రోజులు ప్రతి ఇంటి మీద భారతీయ మూవీల జెండా ఎగరాలి, ప్రతి గల్లీలో జాతీయ జెండాతోటి ర్యాలీ చేయాలని చెప్పి. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ప్రతి పండుగ, ప్రతి కులం, ప్రతి మతం ఉంటుంది. కానీ ఈ కులాలకు అర్థంగా పాల్గొనే 2 పండుగలు అది ఏంటంటే 15 ఆగస్టు ఒకటి, 15 ఆగస్టు 26 జనవరి. ఈ కులాలకు, మతాలకు అన్నిటికీ మనం భేదం లేకుండా జరుగుతుంది. మన తెలంగాణ మాత్రం